నిజంగా ఫుడ్ కోసం ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంది. మనమైతే ఈరోజు అయితే ఐటీసీ కోహినూర్ దగ్గరలో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఆంటీ షాప్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే యుద్ధమే, ఒక ఫుడ్ కోసం యుద్ధాలు చేస్తున్నారంటే ఆ టేస్ట్ అలా ఉంటుంది. ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో ఫుడ్ కోసము లైన్లో నిలబడి ఉన్న వాళ్ళు ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నట్లయితే మనీ పెట్టుకొని మరీ కూడా ఇంత పెద్ద క్యూ లైన్ అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది చాలా చాలా ఎత్తులో అయితే ఇక్కడికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ యుద్ధం వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. చాలామంది మనం ఒక హోటల్లో తినాలంటే అసలు ఒక 10 minutes వెయిట్ చేయడానికే చూస్తాము. ఇక్కడ చూస్తే 10 minutes కాదు, హాఫ్ అన్ అవర్ అయినా తినడానికైనా సిద్ధంగా ఉన్నాం అన్నట్టు చెప్తా ఉన్నారు. 40 minutes అండి. 40 minutes వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ దొరికింది, అడుక్కుంటే దొరికింది. డబ్బులు ఇచ్చి అడుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ అంటే మేము 2014 నుంచి తింటున్నాం ఇక్కడ, 10 years నుంచి. అక్క మాకు బాగా పరిచయం. అప్పుడు 30 rupees ఉండే ఒక ప్లేటు, ఓన్లీ రైసు. ఇప్పుడు 40 minutes వెయిట్ చేసి మరి తినాల్సి వస్తుంది. ఎక్కడ నుంచి నేను కూకట్పల్లి నుంచి వచ్చి తింటున్నా. నేను 10 years అయిందండి. 10 years నుంచి. ఫుడ్ మాత్రం ఇంట్లో మా భార్య కూడా చేసి పెట్టదు, అంత అమ్మ కూడా చేసి పెట్టదు, అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కర్రీస్ ఏదైనా ఉంటే అమ్మ చేతి వాడడం అయితే గుర్తు చేస్తుందని అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల నుండి అయితే రన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అప్పటి నుండి బడ్జెట్ ఫ్రెండ్లీగానే నడిపిస్తూ ఉన్నారు. చూసుకున్నట్టయితే చాలామంది అయితే రద్దీ అయితే ఉండడం అయితే జరిగింది. వంటలక్క అంటారు. మన ఫుడ్ వచ్చేసి రీజనబుల్గా ఉంది. ప్లస్ 180 rupees టోటల్. చికెన్ మటన్ కలిపి దంచితే మన ఏది ప్యారడైజ్ కూడా పనికిరాదు. బెస్ట్ అంటే బెస్ట్. ఇట్రా పప్ప, మేము ఇప్పుడు లింగంపల్లి నుంచి వచ్చాము. ప్రైస్ జస్ట్ 180 rupees. క్వాంటిటీ కూడా బాగుంది. టేస్ట్ ప్యారడైజ్ పనికిరాదు బ్రో. టేస్ట్ బాగుందండి, చాలా బాగుంటుంది. సో అందుకే మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడికి. సో సాటర్డే కదా, ఫ్యామిలీతో కూడా వచ్చాము. బడ్జెట్ కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది అలా. ఒకసారి మనం రష్యాలో తినడానికి ఇష్టపడము, కానీ ఇక్కడ తినడానికి ఇష్టపడుతున్న కారణం థింగ్ ఏంటంటే, సో మనకు 200 లోపు మటన్లో వచ్చేస్తుంది, ఇంకో 100లో చికెన్లో వచ్చేస్తుంది. రీజనబుల్గా ఉంది కదా. సో కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు ఇంకంతే. సో స్టార్ హోటల్కి వెళ్తే ఇదే సేమ్ ఈ ప్లేట్ కాస్ట్, ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1000 rupees. సో హియర్ విల్ గెట్ ఇట్ 200 rupees, రైట్? తక్కువ ధరలో టేస్టీగా అందిస్తున్నాం. ఎస్ 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 ఎస్. సార్ మీరేం తీసుకున్నారు సార్? చికెన్ కాంబో, మటన్ కాంబో రెండు తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్న. బడ్జెట్ చాలా తక్కువలో అన్ని అవైలబుల్గా దొరుకుతున్నాయి. బాగుంటుంది అంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, బెటర్గా ఉంటే బాగుంటుంది. అదొకటి ప్రాబ్లంగానే ఉంటుంది. ఐ డోంట్ కమెంట్ ఆన్ దట్. చాలా బాగుందండి. బగారా రైస్, చికెన్ కర్రీ చాలా తక్కువ రేట్లో ఉంది, చాలా బాగుంది. జనాలు కూడా అసలు ఖాళీ లేదు. బోటి కర్రీ, మటన్ కర్రీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. జనాలకి మనం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బాగుంది భోజనం. చికెన్ కర్రీ వచ్చి సూపర్. 100 రూపాయలకి దొరుకుతుందంటే మనకి సింపుల్. ఇది చాలా బాగుందన్న. మనం పబ్లిక్ లో తినడానికి ఇష్టపడం, కానీ ఇక్కడ చూసుకుంటే ఒక యుద్ధం జరుగుతుందని చెప్పచ్చు. ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడే జనాలు తింటారు భయ్య. ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడే జనాలు ఉంటారు. టేస్ట్ బాగుంది కాబట్టి అదిగో జనాలు అందరూ తింటున్నారు కదా. టేస్ట్ బాగుంది. మన ఇంటికాడ వండుకుని తింటే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది భయ్య. మేము చిన్నప్పుడు పెళ్ళిళ్ళ కొట్లాడుకొని తింటుంటామండి. చిన్నప్పుడు కొట్లాడుకొని తింటుంటిమి. అట్లుంది ఇప్పుడు ఇక్కడ ఇంత క్రౌడ్. కానీ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చి తింటున్నాము. ఫుడ్ నంబర్ 1. నేను 2013 నుంచి తింటున్నా ఇక్కడ 2013 నుంచి తింటున్నాను. ఫుడ్ బాగుంటుంది కాబట్టి తింటున్నాము. పిల్లల కొట్లాడినట్లు ఉంది ఇక్కడ. నేను కూకట్పల్లి నుంచి వస్తున్నాను. నంబర్ 1 ఫుడ్.